హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ అలానే ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్ లో ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ వస్తాయి, అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ పేజ్ లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే 2025 లో మీకు ఇక్కడ నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ ఉందండి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ డౌన్ కి స్క్రోల్ చేస్తే మీకు అప్లై చేయాలనుకున్నారు అనుకోండి ఈ నోటిఫికేషన్ కి, క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా మెన్షన్ చేశాడు, ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనేది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది April 16 నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్నింగ్ లో ఉంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 20th వరకు ఉందండి, ఈ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు, వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయడానికి. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజు కూడా లేదండి, వాళ్ళు హ్యాపీగా అప్లై చేసి ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యంటే ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేశాడండి, సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ ఇన్వైట్స్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది ఫాలోయింగ్ పొజిషన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఏ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో 3 కేటగిరీస్ అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్, టోటల్ గా ఈ 4 కేటగిరీ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో జనరల్ లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P స్టోర్స్ అండ్ పర్చేస్ లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, దీంట్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో 3 కేటగిరీ పొజిషన్ కి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 ఇయర్స్ బిలో ఉండాలి, మాక్సిమం ఏజ్ అనమాట 28 ఇయర్స్. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 2 అండి, 19,900 నుంచి 63,200, అంటే మీకు అప్రాక్సిమేట్ గా గ్రాస్ శాలరీ పర్ మంత్ మీకు 39,000 వరకు వస్తుంది అనమాట. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ ఉండే ప్రతి బెనిఫిట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్ గా అవకాశం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ లో మీరు పాస్ అయినా సరే ఈ పొజిషన్ కి అప్లై చేయొచ్చు. అండ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అడిగాడు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ లో మీరు పాస్ అయినా సరే ఈ పొజిషన్ కి అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలండి, ఆ టైపింగ్ డీటెయిల్స్ కూడా మనం ఫర్దర్ గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్, ఓకేనా. అండ్ పే లెవెల్ చూసుకుంటే మీకు పే లెవెల్ 4, 25,500 నుంచి 81,100 ఆన్ అప్రాక్సిమేట్ గ్రాస్ శాలరీ చూసుకుంటే మీకు 49,000 పర్ మంత్ ఉంటుంది అనమాట, ఓకేనా. దీనికి కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. బట్ మీకు స్టెనోగ్రాఫర్ పొజిషన్ కి స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి డెఫినెట్ గా, ఓకేనా. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి, అంటే దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. మంచి బెనిఫిట్స్ ఉంటాయండి శాలరీతో పాటు, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వెంట్స్ ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. సో డెఫినెట్ గా అవకాశం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు, డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ అలానే
ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, దీంతో పాటు మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు, మీ డిపెండెంట్స్, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఈ 4 పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఎలా అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 పొజిషన్స్ అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ 4 పొజిషన్కి సెపరేట్గా అప్లై చేయాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. ఓకేనా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు 4 పొజిషన్కి ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి, సెపరేట్ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అండి, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. అండ్ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్కి మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ అని చెప్పుకున్నాం కదా. అండ్ దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అండ్ అలానే ఓబీసీకి 3 ఇయర్స్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ అండ్ ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చూపించాను కదండి, అఫీషియల్ వెబ్సైట్ లో మీకు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశాడు క్లిక్ హియర్ టు అప్లై అని. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్ గా 500 రూపీస్ ఆన్లైన్ లో పే చేయాలండి. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామ్షన్ కూడా ఉంది, ఎవరెవరికి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్ లో పే చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. ఇండివిజువల్ గా ఈచ్ పొజిషన్ కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఎఫ్ఎండే అండ్ ఎస్ఎన్పి, ఈ 3 కేటగిరీ పొజిషన్ కి సెలక్షన్ ప్రాసెస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో 3 పొజిషన్స్ కి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. అది ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, ఇక్కడ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ మీరు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిపైన మీకు ఫైనల్ మెరిట్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూసుకుంటే 2 పేపర్స్ ఉంటాయండి ఎగ్జామినేషన్లో, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో పేపర్ 1 కూడా క్వాలిఫైయింగ్ నేచరే. ఈ పేపర్ 1 కి సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఒక థ్రెషోల్డ్ మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారనమాట. అది దాటి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై చేస్తారు. వాళ్ళ పేపర్స్ ఏవైతే ఉంటాయో పేపర్ 2 అవి మాత్రమే కరెక్ట్ చేస్తారనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫైనల్ మెరిట్ అనేది ఓన్లీ మీరు రాసిన పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. అన్నీ కూడా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకేనా, అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు ఇంగ్లీష్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఎగ్జామ్ అనేది ఉంటుంది, తెలుగులో మాత్రం ఉండదు, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు క్లాస్ 12th లెవెల్లో ఉంటుంది అనమాట ఎగ్జామ్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మీకు ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 2 పేపర్స్ అని చెప్పుకున్నాం కదండి. పేపర్ 1 అనేది 90 minutes టైం ఉంటుంది. ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ అవార్డ్ చేస్తారనమాట. ఓకేనా, ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకేనా, పేపర్ 2 విషయానికి వస్తే మీకు పేపర్ 2 అనేది 1 hour డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ మాత్రం ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు, అందుకే 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందండి, రైట్ ఆన్సర్కి 3 మార్కు అండ్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదండి. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీకు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు, 35 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకో కేటగిరీ పొజిషన్ ఏంటంటే స్టెనోగ్రాఫర్ అండి. ఈ స్టెనోగ్రాఫర్ పొజిషన్ చూసుకుంటే మీకు ఇక్కడ కూడా సేమ్ అండి, కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇక్కడ చూసుకుంటే మీకు ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఇది కూడా మీకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. పేపర్ కూడా 10+2 స్టాండర్డ్లోనే ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఇక్కడ మీకు చూసుకుంటే ఓన్లీ ఒక పేపర్ మాత్రం ఉంటుందండి. ఈ ఒక పేపర్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్, టోటల్గా 200 మార్క్స్ ఇలా డివైడ్ చేశాడు. ఇక్కడ రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి
0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాడు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు 10 మినిట్స్ టైం ఇస్తాడు. ఈ 10 మినిట్స్లో మీరు టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే 80 వర్డ్స్ పర్ మినిట్. అంటే ఇది స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ టైపింగ్ స్పీడ్ అనేది పాస్ అవుతారు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.